Welcome to Sara Academy, online classes for Urdu medium students. Please like, share and subscribe the channel. నమస్కారం, నా పేరు ఈ రత్నాకర్. గవర్నమెంట్ హై స్కూల్ ఉర్దూ మీడియం కసబ్ గల్లీ జహీరాబాద్ లోని పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. టిఎస్ ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగు 10వ తరగతికి సంబంధించి ఈరోజు తరగతిలో పరిచయ భాగంగా ఇంట్రడక్షన్ క్లాస్ ముందుగా పాఠ్యాంశాలు ప్రారంభించడం లేదు. మనకు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి కృత్య పత్రాలు అనగా వర్క్ షీట్స్ ఉన్నాయి. ఈ వర్క్ షీట్స్ చాలా బాగున్నాయి, అభినందించదగినటువంటి విషయం. ఇందులో మనకు కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి, సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు ఒక్కొక్క వర్క్ షీట్ లోని హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ మనకు అంటే శీర్షికలు ఉపశీర్షికలు అర్థమైతే మనకు చాలా బాగా మనకు ఈ కృత్య పత్రాలు వర్క్ షీట్స్ మనం బాగా పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలందరూ శ్రద్ధగా ఈ తరగతులను గ్రహించి ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ క్లాసులో మరి పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి వర్క్ షీట్స్ కంప్లీట్ చేస్తే తప్పకుండా మనము ఈ పరీక్షల్లో మరి విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 10వ తరగతి ద్వితీయ భాష తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు 10th క్లాస్ కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ లో భాగంగా మనకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఎస్సీఆర్టీ వాళ్ళు, తర్వాత కరికులంలో భాగంగా ఎన్సీఆర్టీ నేషనల్ కరికులంలో భాగంగా, స్టేట్ కరికులంలో భాగంగా ఇచ్చినటువంటి కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇందులో సామర్థ్యాలు, సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఏమున్నాయి, మరి అభ్యసన ఫలితాలు ఏమున్నాయి, వాటి ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా, చదువుకోవడం ద్వారా ఏమేమి ఫలితాలను, రిజల్ట్ మనం రాబట్టగలుగుతాం అనే విషయాన్ని మనం గ్రహించవలసిందిగా మనవి. ముందుగా ఒక 5 హెడ్డింగ్స్ ఉన్నాయి, 5 శీర్షికలు ఉన్నాయి. ఈ 5ంటిని జాగ్రత్తగా గ్రహించవలసింది. ఫస్ట్ హెడ్డింగ్ అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. అవగాహన అంటే అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండ్. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాము. పిల్లలు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని వింటాడు, విని అర్థం చేసుకుంటాడు. ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని పిల్లలు విని అర్థం చేసుకొని వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకొని ప్రతిస్పందన అంటే రెస్పాండ్, ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటిది, పిల్లలు ముందుగా చెప్పినటువంటి పాఠాన్ని, ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని విని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. తర్వాత టీచర్ అడిగినటువంటి ప్రశ్నలకు, ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు రెస్పాండ్ అవుతారు. మొదటిది, విన్నదాన్ని చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం టీచర్ చెప్పింది, క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది ఫస్ట్ మనం వింటాము, విని అర్థం చేసుకుంటాము. లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ వింటాం, లిజన్ చేస్తాం, టీచర్ చెప్పింది లిజన్ చేస్తాం, తర్వాత అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇది తర్వాత మన ఒపీనియన్స్ ను మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అభిప్రాయాలు, ఒపీనియన్స్ అంటే అభిప్రాయాలని మనము ఎక్స్ప్రెస్ చేయడానికి, వ్యక్తపరచడానికి వీలుంటుంది. మూడోది, సమర్థిస్తూ విభేదిస్తూ మాట్లాడగలగాలి. సమర్థిస్తూ విభేదిస్తూ అంటే టీచర్ పాఠంలో చెప్పిన అంశాలను మనము ఇది సరి అయింది, ఇది కాదు, ఇది తప్పు, అది ఒప్పు అని మనము డిసైడ్ చేస్తూ మనము చెప్పగలగాలి. అదేవిధంగా నాలుగోది, పద్య భావాలు. పద్యాలకు భావాలు ఉంటాయి. తర్వాత పాఠ్య భాగ సారాంశాలు. పద్య భావాలు, సారాంశాలు సొంత మాటల్లో ఓన్ గా మనము చెప్పగలగాలి. అయితే ఈ అవగాహన ప్రతిస్పందన, అండర్స్టాండింగ్ అండ్ రెస్పాండ్ లో ఏముంటుంది అంటే మనం చెప్పడమే ఎక్కువ ఉంటుంది, రాయడం కంటే మనం ఎక్కువ చెప్పడం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇవి పద్య భావాలు, పాఠ్యభాగ సారాంశాలు సొంత మాటల్లో చెప్పగలగాలి టీచర్ అడిగినటువంటి వాటికి. అదేవిధంగా ఐదోది, పద్య పాదాలు, గేయ పాదాలు. అంటే పద్యాల్లో ఉన్నటువంటి లైన్స్, పద్య పాదాలు అంటే పోయం లైన్స్
తర్వాత గేయంలో ఉన్నటువంటి లైన్స్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి, గుర్తించగలగాలి. 6th, చదివిన అంశంలోని ముఖ్య పదాలు. అంటే మనం ఏదైనా అంశం చదివితే, ఏదైనా పారాగ్రాఫ్ చదివితే, దాంట్లో ఒక లెసన్ చదివితే, ఒక పారాగ్రాఫ్ చదివితే కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏం చేయాలి అంటే మనము ఓన్ గా రాయగలగాలి. తర్వాత 7th వన్, అపరిచిత పద్యాలు గద్యాలు. అపరిచిత పద్యాలు అంటే మనకు బుక్ లో, టెక్స్ట్ బుక్ లో లేనటువంటివి, టెక్స్ట్ బుక్ లో ఇవ్వనటువంటి దాన్ని అపరిచిత పద్యాలు అంటారు. టెక్స్ట్ బుక్ లో లేనివి అపరిచిత గద్యాలు అంటే పారాగ్రాఫ్స్, గద్యాలు అంటే పారాగ్రాఫ్స్. అంటే ఇవి జనరల్ పోయమ్స్, జనరల్ పారాగ్రాఫ్స్, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అన్నమాట. ఇవి అంటే టెక్స్ట్ బుక్ లో లేని వాటిని ఏమంటారంటే అవుట్ ఆఫ్ సిలబస్ లో, అవుట్ ఆఫ్ పోయమ్స్, అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఇవి చదివి ప్రశ్నలకు జవాబులు రాయాలి. అంటే ఇవి టెక్స్ట్ బుక్ లో ఉండవు. అపరిచిత పద్యాలు, అపరిచిత గద్యాలు టెక్స్ట్ బుక్ లో ఉండవు. అంటే జనరల్ గా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇవి ఇస్తే, పోయం ఇస్తే లేదా పారాగ్రాఫ్ ఇస్తే, కింద క్వశ్చన్ ఇస్తే దానికి మనం ఆన్సర్ రాయాలి. పోయం ఇచ్చిన అన్నోన్ పోయం, అన్నోన్ పారాగ్రాఫ్ ఇస్తే కింద క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 7th, ఇక్కడ పరిచిత పద్యాలు, పరిచిత పద్యాలు గద్యాలు. పరిచిత పద్యాలు అంటే నోన్ పోయమ్స్, అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న పోయమ్స్, టెక్స్ట్ బుక్ లో ఉన్న పారాగ్రాఫ్స్ కు మనము క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయాలి. టెక్స్ట్ బుక్ లో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి పోయం వచ్చినా, పారాగ్రాఫ్ వచ్చినా కింద క్వశ్చన్ ఉంటే ఆన్సర్ రాయగలగాలి. లేదా టెక్స్ట్ బుక్ నుంచి పోయం ఇచ్చి కింద క్వశ్చన్ ఇస్తాడు, లేదా టెక్స్ట్ బుక్ నుంచి పారాగ్రాఫ్ ఉంటుంది, తర్వాత కింద క్వశ్చన్ ఉంటుంది. ఈ విధంగా వాటికి కూడా మనం ఆన్సర్, సమాధానాలు రాయగలగాలి. నెక్స్ట్ 8th పాయింట్ ఏముంది అంటే చుక్క గుర్తు, అంటే స్టార్ మార్క్స్. స్టార్ మార్క్ ఉంటుంది కదా మనకు పోయమ్స్ దగ్గర. ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి పోయమ్స్ ని మనం తప్పకుండా చదవాలి, మనము కంఠస్థం చేయాలి. ఈ స్టార్ మార్క్స్ పోయమ్స్ ని చదవాలి, ఓన్ గా వాటికి భావాలు రాయాలి. ఈ పోయం అర్థం చేసుకొని మనము భావం ఓన్ గా రాయగలగాలి. ఇది పిల్లలు చేయవలసినటువంటి పని. అదే విధంగా 8th పాయింట్, 8వ అంశం ఏముంది, ఖాళీలు, తప్పు ఒప్పులను గుర్తించాలి. ఖాళీలు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు పూరించగలగాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ తప్పు ఒప్పులు అంటే రైట్ ఆర్ రాంగ్స్. తప్పు ఒప్పులు, రైట్ ఆర్ రాంగ్స్. ఒక వాక్యం ఇస్తే వాటికి అది తప్పు ఉందా, ఒప్పు ఉందా, సరి అయిందా కాదా అనేది కూడా మనం గుర్తు ఐడెంటిఫై చేయాలి. సెకండ్ స్వీయ రచన, ఓన్ గా రాయవలసినటువంటివి. స్వీయ రచన అంటే సొంతగా రాయవలసినటువంటివి. పాఠ్యాంశంలోని అంశాలను గ్రహించి ఓన్ గా రాయగలగాలి. సొంతంగా రాసేవన్నీ కూడా స్వీయ రచన అంటారు. స్వీయ అంటే ఓన్, రచన అంటే రైటింగ్, ఓన్ రైటింగ్. ఓన్ గా రాసేది స్వీయ రచన. ఎప్పుడు రాస్తాం, పాఠ్యాంశంలోని అంశాలు మనము గ్రహించాలి, అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి, రాయగలగాలి, ఓన్ గా రాయాలి, అది స్వీయ రచన. థర్డ్ ఐడింగ్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెస్ చేయాలి, అండ్ క్రియేటివిటీ. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, ఎక్స్ప్రెషన్ అండ్ క్రియేటివిటీ. ఇందులో కవుల గురించి, రచయితల గురించి మనము కవి పరిచయాలు ఉంటాయి, రచయిత పరిచయాలు ఉంటాయి లెసన్ లో. కవులు రచయితల గురించి ఓన్ గా సొంత మాటల్లో మనం రాయగలగాలి, వివరించగలగాలి, చెప్పడానికి ఉండాలి, రాయడానికి కూడా మనకు విశేషం ఉండాలి, నేర్చుకోవాలి. తర్వాత రెండవది సమర్థిస్తూ విభేదిస్తూ రాయగలగాలి. సమర్థిస్తూ విభేదిస్తూ అంటే అది కరెక్ట్ ఉందా లేదా రాంగ్ ఉందా, డిబేట్ చేయగలగాలి. దాని గురించి మనము డిబేట్ చేస్తూ, దాని గురించి డిబేట్ చేస్తూ అంటే దాని గురించి చర్చిస్తూ మనం రాయడానికి వీలుగా ఉండాలి. థర్డ్ పాయింట్, 3వ పాయింట్ అభిప్రాయాలు రాయగలగాలి. ఇక్కడ అవగాహన, ప్రతిస్పందనలు అన్ని మనము చెప్పగలగాలి, మాట్లాడగలగాలి, రాయగలగాలి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనము రాసేదానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, అవగాహన ప్రతిస్పందనలో చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంపార్టెంట్. ఇక్కడ మనం రాయాలి. ఏం రాయాలి? 4th పాయింట్ పద్య భావాలు, గేయ సారాంశాలు. భావాలు, పద్యానికి భావాలు ఉంటాయి, గేయ సారాంశాలు సొంత మాటల్లో ఓన్ గా మనము రాయగలగాలి. తర్వాత నచ్చనివి, నచ్చినవి. ఏది మంచి,
కరెక్ట్ ఉంది, ఏది రాంగ్ ఉంది, నీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు, ఇది కూడా నీవు రాయడానికి వీలుగా ఉంటుంది. 6th వన్ వ్యాసం. వ్యాసం అంటే ఎస్సే. ఇంటర్వ్యూని తెలుగులో ముఖాముఖి అంటారు. తర్వాత ఇంటర్వ్యూ గురించి మనము ప్రశ్న తయారు చేయాలి. 3rd పోస్టర్. అంటే ఈ 6th పాయింట్ లోనే మళ్ళీ సబ్ పాయింట్స్ ఉన్నాయి. 6th పాయింట్ లో సబ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఎస్సే వ్యాసం, 2nd ఇంటర్వ్యూ ముఖాముఖి, దీనికోసం క్వశ్చన్ తయారు చేయాలి ఇంటర్వ్యూ గురించి. 3rd పోస్టర్ తయారు చేయాలి. 4th మనం ఒక స్టోరీ ఇస్తే ఆ స్టోరీని మనము ఇంకా ఎక్స్ట్రా రాయాలి, ఇమాజిన్ చేస్తూ ఇంకా లార్జ్ గా అంటే దాన్ని పొడిగిస్తూ రాయాలి. 5th నినాదాలు అంటే స్లోగన్స్ ఉంటాయి. నెక్స్ట్ 6th ఆహ్వాన పత్రిక అంటే ఇన్విటేషన్ కార్డ్ మనం తయారు చేయాలి. నెక్స్ట్ 7th పాయింట్ ఏముంది, గేయాన్ని పొడిగించడం. ఏదైనా ఒక గేయం ఇస్తే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ అంటే ఇంకా పెద్ద గేయం రాయగలగాలి. నెక్స్ట్ 8th పాయింట్ లేఖ రచన, లెటర్ రైటింగ్. నెక్స్ట్ 9th పాయింట్ సంభాషణ అంటే కన్వర్జేషన్. ఇట్లా ఎక్సెట్రా చాలా ఉంటాయి ఇందులో. ఇంకా ఇందులో సామెతలు అటువంటివి కూడా చాలా ఉంటాయి. 4th పాయింట్ భాషాంశాలు, పదజాలం. భాషాంశాలు అంటే మనకు కొన్ని గ్రామర్ పాయింట్స్ వస్తాయి. ఈ గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా భాషాంశాలు, పదజాలంలో వస్తాయి. ఈ హెడ్డింగ్ గుర్తు పెట్టుకోండి, భాషాంశాలు, పదజాలం. ఫస్ట్ భాషాంశాల్లో కొన్ని చెప్తాను, చాలా ఉంటాయి ఇందులో. కానీ కొన్ని భాషాంశాలు, ఒకటి పదాలకు అర్థాలు, మీనింగ్స్ వస్తాయి. తర్వాత పర్యాయ పదాలు, ఒక పదానికి అదే సేమ్ మీనింగ్ వర్డ్స్ వచ్చేవి ఇంకా అనేక పదాలు ఉంటాయి. కాబట్టి వీటిని పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వర్డ్స్ ని పర్యాయ పదాలు. నెక్స్ట్ సొంత వాక్యాలు, ఓన్ సెంటెన్సెస్. 5th వ్యుత్పత్తి అర్థాలు. 5th వ్యుత్పత్తి అర్థాలు. 6th ప్రకృతి వికృతులు. నెక్స్ట్ 7th భాషా భాగాల్లో మనకు తెలుసు. ఒకటి భాషా భాగాల్లో నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. అందులో భాషా భాగాల్లో వస్తాయి. నెక్స్ట్ 8th వన్ విభక్తులు. 8వది విభక్తులు. 9 క్రియలు, సమాపక క్రియ, అసమాపక క్రియలు వస్తాయి. 10వది సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము అనేవి గ్రామర్ లో వస్తాయి మనకు కొన్ని పాయింట్స్. నెక్స్ట్ 11వది 11th పాయింట్ కాలాలు, టెన్సెస్ వస్తాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలం, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇందులో కాలాల కిందికి వస్తాయి. 12th విడదీయడం. ఒక పదం ఇస్తే దాన్ని విడదీయడం, డివైడ్ చేయగలగాలి. ఒకవేళ 2 వర్డ్స్ ఇస్తే దాన్ని యాడ్ చేయగలగాలి, కలపాలి. నెక్స్ట్ 13th 10th క్లాస్ లో సమాసాలు 2 సమాసాలు ఉన్నాయి. అందులో ఒకటి ద్విగు సమాసము, రెండోది ద్వంద్వ సమాసం. ఈ 2 సమాసాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి ద్విగు సమాసము, రెండోది ద్వంద్వ సమాసము. నెక్స్ట్ 5th ఇప్పుడు మనకి ఇది ప్రస్తుతం లేదు, బడులు ప్రారంభమైన తర్వాత ఇది ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. లేదు అనంటే ప్రభుత్వ నిర్దేశ ప్రకారం ఈ ప్రాజెక్టు పని కూడా మీకు ఈ వాట్సాప్ గ్రూప్ లో గానీ, యూట్యూబ్ లో గానీ ఈ ప్రాజెక్ట్ పని ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్సనల్ ప్రాజెక్ట్ అండ్ గ్రూప్ ప్రాజెక్ట్ కూడా ఇందులో ఉంటాయి. ఇది కూడా తర్వాత ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ ఇంట్రడక్షన్ క్లాస్ సమాప్తం.